హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చి ఊరగాయ పచ్చడి అండి. టమాటాని ఎండపెట్టి చేసుకునే ఊరగాయ కాకుండా అప్పటికప్పుడు క్షణాల్లో చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడి అనేది ఇట్లా చేసుకుంటే ఒక 6 months వరకు పచ్చడి అనేది పాడవకుండా అదే ఫ్లేవర్ అదే రుచితో ఉంటుందండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి. ముందుగా ఒక 1/2 kg టమాటాస్ శుభ్రంగా కడిగేసి టమాటాస్ మీద చెమ్మ అనేది లేకుండా బాగా కాస్త ఆరనివ్వాలి, లేదా పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకోవచ్చండి. వెంటనే చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక 1/2 hour వరకు తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటాస్ని ఇట్లా నిలువుగా కట్ చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటా వచ్చేసేటప్పటికి 8 ముక్కల కింద కట్ చేసుకోవాలి. సగం చేసి దాన్ని ఇంకో సగం చేసుకుంటే సరిపోతుంది, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా చేసుకోవాల్సిన పని లేదండి. ఇట్లా కట్ చేసుకుంటే టమాటా అంతా కూడా మగ్గేటప్పటికి మీడియంగా అయిపోతుంది. మరీ చిన్నవి చేసామనుకోండి లేహం అయిపోతుంది టమాటా. అందుకని కాస్త మనకి ఊరగాయ పచ్చడిలాగా ఉండాలి కదా, అందుకని ఇట్లా ఈ సైజులో నేను పర్టికులర్గా ముక్కల సైజు కూడా చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg టమాటాస్కి నేను చూపించే రెసిపీ. ఇట్లా నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని అందులో పుల్లలు పెంకులు ఉంటాయి కదా, చింతపండు పెంకులు, అవన్నీ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం శుభ్రం చేసుకోవాలి చింతపండు అనేది. చింతపండును మనం ఏమీ నానబెట్టాల్సిన పని లేదండి. శుభ్రంగా ఇలా మనం ఒలిచేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కనుక టమాటాస్ ఎక్కువ తీసుకుంటే కనుక దానికి సరిపడినట్టు చింతపండు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kgకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూపించాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకొని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు ఒక దగ్గరే కాకుండా ఇలా అక్కడక్కడ కొంచెం పరిచినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటా అంతా కూడా మెత్తగా మగ్గిపోతుంది. చూడండి, మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ 1-2 సార్లు కలుపుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మనం ఇలా టమాటాస్ని చిన్న మంట పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఊరబెట్టట్లేదు కదా మనము, ఊరగాయ కాకపోతే, అందుకని ఇలా టమాటాస్ని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. మనం మగ్గించేటప్పుడే గరిటెతో టమాటాస్ని జస్ట్ అట్లా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, టమాటా ఎక్కడన్నా ముక్కగా ఉంటే చెదురు మదురయ్యి కొంచెం మెత్తగా స్మూత్నెస్ వస్తుంది. చూడండి, ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో తాలింపు దినుసులు, పప్పు దినుసులు వేసుకోవాలండి. ముందుగా ఇవి ఎక్కువసేపు వేగుతాయి కదా. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇవి కొంచెం పొంగి నూరుగా వచ్చింది చూసారా, బాగా డీప్ ఫ్రై అవ్వాలి. 50% ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ దినుసులు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత తాలింపు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు ముందే వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, తాలింపు దినుసులన్నీ ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఒక 10 రెబ్బలు కచ్చాపచ్చమని దంచి వేసుకోవాలి. వెల్లుల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి. టమాటా మిశ్రమం కూడా బాగా చల్లారిందండి. చూడండి, ఇట్లా మనం స్మాషర్తో కానీ గరిటతో కానీ బాగా మెత్తగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసే పని లేకుండా ఇక్కడే డైరెక్ట్గా మనము స్మూత్నెస్ కోసం ఇట్లా గరిటతో నేనైతే కలిపేసుకుంటున్నానండి. మీకు గరిటతో అవ్వకపోతే పప్పు గుత్తి కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవచ్చు, లేదా మిక్సీలో అన్న వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో వేస్తే మరీ స్మూత్గా వస్తుంది కాబట్టి ఇట్లా వేసుకుంటే టమాటా పచ్చడి అనేది అచ్చం ఊరగాయ టేస్ట్, మనం ఎండబెట్టిన ముక్కలతో చేస్తాం కదా, ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను పెద్ద సైజు స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కారం వచ్చేటప్పటికి 3 స్పూన్స్ ఫుల్గా కారం యాడ్ చేసుకున్నానండి. మీ కొలతల్లో అంటే మినిమం ఒక 50 గ్రాముల వరకు కారం అనేది పడుతుంది. కారం క్వాంటిటీ, కారం ఎక్కువ ఉంటుంది అనుకోండి తక్కువగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది అంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. చాలా వరకు వీడియోస్లో నేను చూస్తాను కదా, అందరూ కూడా కలర్ ప్రజెంట్ కాశ్మీరీ కారం అని యాడ్ చేస్తారు, కానీ కలర్ ఊరికే వచ్చేస్తుంది. మామూలుగా మనం ఆడించుకున్న మసాలా కారమే చాలా శ్రేయస్కరం అండి. కారం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవాలు, మెంతి పొడి 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు ఆవ మెంతి పిండి కూడా బాగా పచ్చళ్ళలో కలిసేటట్టు కలిపేసుకోవాలి.
చూసారు కదా, ఇట్లా కలిపే కొద్దీ మనకి టమాటాలో ఉన్న జార్ అంతా పోయి టైట్నెస్ వచ్చింది కదా, ఇట్లా పేస్ట్ లాగా గట్టిగా వచ్చింది. దీన్ని మనం తాలింపు మిశ్రమం యాడ్ చేసుకుందాం. ముందుగా ఈ మిశ్రమాలన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన తాలింపు మిశ్రమాన్ని యాడ్ చేసుకుందామండి. ఈ తాలింపులోనే మీరు పచ్చడికి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పచ్చడిలో ఆయిల్ సరిపోలేదనుకోండి, ఇలా తాలింపు వేసుకున్నాక మరికొంత ఆయిల్ తీసుకొని కాస్త వేడి చేసి పూర్తిగా చల్లారాక యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకున్నాక ఒక పావు స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంగువ నేను తాలింపులో వేయలేదండి, డైరెక్ట్గా పచ్చడి మిశ్రమం కలిపేటప్పుడే యాడ్ చేసుకున్నాను. అప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదండి, అప్పటికప్పుడు మనం ఇంట్లో టమాటా ఊరగాయ అనేది ఇలా చేసి పెట్టుకున్నామంటే 6 months వరకు పాడవకుండా ఉంటుంది. 1 kg టమాటాస్ని ఇలా చేసుకున్నామంటే టిఫిన్స్లోకి, వేడివేడి రైస్లోకి అలా వెళ్ళిపోతుందండి. ఆ కర్రీస్తో పక్కన పెట్టేసి చక్కగా ఈ పచ్చడితోనే తినేస్తారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చిన కామెంట్స్ ఏంటో కూడా నాకు తెలియజేయండి. మీ పచ్చడి రెసిపీని కూడా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ అనేది రుచి చూపించండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే వేడివేడి దోశ, ఇడ్లీ, చపాతీ, రైసు చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆహా అనాల్సిందే. ఇక కూరలతో పనేముందండి, పచ్చడి ఉంటే చాలని చక్కగా తినేస్తారు. ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా కూడా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. నేనైతే స్టీల్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న బాక్స్ని 1 day తర్వాత పచ్చడి అంతా కూడా ఊరుతుందండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్, కారం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే అప్పుడు ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ఊర్చేసుకున్నాక టమాటా పచ్చడి కలిపిన కడాయిలో నేను రైస్ కూడా కలిపి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి వేడివేడి అన్నంలో తినేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారుగా, ఆవకాయ పచ్చడికి ఏమాత్రం తీసిపోదు. మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ టమాటా ఊరగాయ పచ్చడి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 1 day కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, 1 day తర్వాత పచ్చడిలో నూనె అంతా ఎలా తేలిందో చూసారా. ఇట్లా పచ్చడంతా కూడా ఆయిల్తో తేలుతుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ అనేది మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నా యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ దగ్గర నేను పెట్టే వీడియోస్ తెలుస్తాయండి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.